హాయ్ ఫ్రెండ్స్, గత 2 రోజులుగా ఒకటే న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఒకటే ట్యాగ్ అనేది ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా కమ్మేస్తూ ఉంది. అదే సీజ్ ద షిప్. సీజ్ ద షిప్ అనేటువంటి ట్యాగ్ని ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో, అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్కడ చూసినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో చేసినటువంటి, కాకినాడలో జరిగినటువంటి ఈ యొక్క సీజ్ ద షిప్ అనేటువంటి ఆపరేషన్ని ఎక్కడ చూసినా కూడా ఇప్పుడైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని మీద అయితే విపరీతంగా అయితే చర్చ నడుస్తుంది. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ షిప్లో ప్రయాణం చేసి ఆ షిప్ని చేజ్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆ యొక్క బియ్యం గురించిన వివరాలు ఏంటి? అసలు అక్రమంగా రేషన్ షాప్ బియ్యం విలువ ఎన్ని కోట్లో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారనమాట. మరి ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియోస్కి అలా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేసి ఈ వీడియోని లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మరి మొన్న కాకినాడలో జరిగినటువంటి ఆకస్మిక తనిఖీలో భాగంగా షిప్లో, బోట్లో ప్రయాణించి ఆ షిప్ అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకుని ఆ షిప్ని అయితే సీజ్ చేయడం జరిగింది. దాన్ని మొత్తాన్ని కూడా పబ్లిక్ ముందైతే పెట్టడం జరిగింది. దీంతో ఆ యొక్క సీజ్ ద షిప్ అనేటువంటి చెప్పినటువంటి ఆ యొక్క మాటని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ మాటని ట్రెండ్ చేస్తూ ఇప్పుడు మొత్తం కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్, ఎక్కడ చూసినా కూడా సీజ్ ద షిప్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు సీజ్ ద షిప్ అంటే ఏంటంటే ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది ఆయన వెనకాల అక్రమ రవాణా ఉంది. ఇది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ యొక్క రేషన్ బియ్యం ఏదైతే ఉందో, పేదలకి రేషన్ షాపులు ఇచ్చేటువంటి ఆ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. అది కూడా ఎలా తరలిస్తూ ఉన్నారో తెలుసా? ఒక షిప్లో కొన్ని వందల వేల కోట్ల విలువ చేసేటువంటి ఆ యొక్క బియ్యాన్ని, అంటే కొన్ని వందల వేల కేజీలు, లక్షల కేజీల బియ్యాన్ని తరలించి దాన్ని అక్రమంగా అమ్ముకుంటూ ఉన్నారు. నార్మల్గా మీరు అందరూ తెలిస్తే కనుక రేషన్ షాప్లో మనందరికి ఇచ్చేటువంటి బియ్యం ₹1, ₹2 ఇస్తారు కదా. అయితే చాలామంది ఆ రేషన్ షాప్లో బియ్యాన్ని తినకుండా వేరే వాళ్ళకి అమ్మేసుకుంటూ ఉంటారు. ఆ ₹2 నుంచి మధ్యలో ఉన్నటువంటి దళారీలు ₹2 నుంచి ₹10 మన దగ్గర తీసుకుంటారు. సామాన్య మానవుల దగ్గర తీసుకున్న తర్వాత ఆ ₹10 బియ్యం వేరే వాళ్ళకి ₹20, ₹25 వాళ్ళు అమ్ముకుంటారు. ఈ ₹20, ₹25 అమ్ముకునేటువంటి ఆ బియ్యాన్ని మళ్ళీ వీళ్ళు పాలిష్ పట్టించి, అంటే మళ్ళీ మరపట్టించి తర్వాత దాన్ని విదేశాలకి, సౌత్ ఆఫ్రికా లాంటి విదేశాల్లో వాళ్ళకి ఎక్కడైతే అన్నం తక్కువ దొరుకుతుందో, రైస్ తక్కువ దొరుకుతుందో, వాళ్ళకి గిరాకీ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ప్రదేశాలకి ఈ షిప్పుల ద్వారా తరలిస్తున్నారు, సముద్ర మార్గం ద్వారా. అక్కడ వాళ్ళకి ఎంత రేటు అమ్ముకుంటున్నారో తెలుసా? ఈ రేషన్ షాప్ బియ్యాన్ని ₹72 అమ్ముతున్నారంట. దీని ద్వారా, ఆ యొక్క అక్రమ రవాణా ద్వారా దగ్గరగా 1200 నుంచి 1500 కోట్ల రూపాయల వరకు కూడా లాభపడుతున్నారంట మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క అక్రమ రవాణా చేసేటువంటి ఈ యొక్క దందాలు చేసేటువంటి దందాదారులు. దీని ద్వారా మరి అన్ని వందల కోట్ల రూపాయల లాభం అక్రమ రవాణా జరిగిపోతుంది. అయితే ఈ యొక్క రేషన్ షాప్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని తెలుసు, కానీ ఎవ్వరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, సాహసం చేయలేదు. ఎందుకంటే అది కాకినాడ పోర్ట్ నుంచే వెళ్తున్నాయి షిప్స్ అన్నీ కూడా. దాన్ని ఎవరు కూడా ఆ లోపలికి వెళ్ళి ఆ షిప్ని మరి ఆ విధంగా సీజ్ చేసేటువంటి ధైర్య సాహసాలు ఎవ్వరూ కూడా చేయలేదు. ఎందుకంటే ఎవరికి కూడా లోపలికి వెళ్ళేటువంటి పర్మిషన్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ, రాజకీయవేత్తలు అయినా కానీ ఎవరికి కూడా లోపలికి అలౌ చేయరు. ప్రైవేట్ పోర్ట్స్లోకి ఎవరిని కూడా అలౌ చేయరు. కాబట్టి అప్పటి వరకు కూడా ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించలేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మరి దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఎవ్వరూ చేయలేనటువంటి సాహసోపేతంగా తీసుకుని ఆ యొక్క అక్రమ దందాన్ని గుర్తించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విధంగా కాకినాడ పోర్టుకి చేరుకుని అక్కడి నుంచి ఆ యొక్క వేరే బోట్లో ఈ షిప్ను అడ్డుకోవడం జరిగింది. ఆ షిప్ను అడ్డుకునే ప్రయత్నంలోనే మరి ఈ యొక్క అక్రమ దందా జరుగుతుందని గుర్తించి ఆ యొక్క అక్రమ దందాని మరి నాదెండ్ల మనోహర్తో కలిసి ఒక అక్రమ దందా జరుగుతున్నటువంటి ఆ షిప్ని అయితే సీజ్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది. ఆ న్యూస్ సంబంధించి వైరల్గా ప్రజల ముందుకి, జనాల ముందుకి పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగిందనమాట. మధ్యలో కొంతమంది దళారులు ఈ విధంగా మనకి ₹1 బియ్యం ఇస్తుంటే దాన్ని ₹72 విదేశాలకు అమ్ముకుని 1200 నుంచి 1300 కోట్లు ఒక నెలకి సంపాదించుకుంటూ కొన్ని వేల కోట్ల
బియ్యాన్ని, వేల కోట్ల కేజీల బియ్యాన్ని వీళ్ళైతే అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడైతే వైరల్ అయిపోయిందనమాట. అసలు ఇన్ని సంవత్సరాలు కూడా ఏ గవర్నమెంట్ తీసుకోలేనటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఈ యొక్క సాహసోపేతమైన డెసిషన్ తీసుకుని మరి దాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం తను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కానీ తనని రావద్దని చాలామంది చెప్పడం జరిగిందంట. తమకి వస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చాలామంది చెప్పడం, అలాగే తనని కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టడం, అలాగే షిప్లోకి వెళ్ళకుండా ఆపడం, ఇవన్నీ కూడా చేశారు. అయినా కానీ అవన్నీ కూడా తట్టుకుని అవన్నీ కూడా వాళ్ళని బెదిరించి అలాగే వాళ్ళని ఎలాగైనా భయపెట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ షిప్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. వెంటనే ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పడం జరిగిందనమాట. అదే సీజ్ ద షిప్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా సీజ్ ద షిప్ అని చెప్పగానే ఆ షిప్ని అయితే సీజ్ చేశారు. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ అయితే చర్యలు అయితే తీసుకోబోతుంది. ఇటువంటి అక్రమ దందాలు ఎక్కడ జరిగినా కూడా ఇక్కడి నుంచి ఏపీలో రేషన్ షాపుకు సంబంధించిన బియ్యం అక్రమంగా రవాణా చేయడానికి వీలు లేకుండా దాన్ని రాబోయే రోజుల్లో చర్యలు అయితే తీసుకోబోతున్నారు. మరి ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ఈ షిప్ని అయితే ఆపారు. ఇంతకుముందు చాలా షిప్స్ వెళ్ళాయి, ఎన్నో వందల కోట్లు అక్రమంగా రవాణా చేసి ఎన్నో వందల కోట్లు మధ్యలో ఉన్న వాళ్ళు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరెవరు ఈ యొక్క అక్రమ దందా చేశారో, అక్రమ రవాణా చేశారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకైతే రావాల్సి ఉంది. వాళ్ళ పేర్లు వస్తే వాళ్ళు కనుక నిజంగా అక్రమ రవాణా చేసినట్టు కనుక ప్రూవ్ అయితే వాళ్ళకైతే శిక్ష పడేలాగైతే చర్యలు అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. అలాగే ఇక్కడి నుంచి ఇటువంటి అక్రమ దందాలు, అక్రమ రవాణాలు జరగకుండా భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసి రేషన్ బియ్యాన్ని అక్రమంగా మధ్యలో దళారులు ఎవరో కొనకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీని మీదే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయిలో రంగంలోకి దిగ్గానే ఈ న్యూస్ మొత్తం వైరల్ అయ్యి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా అసలు దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అంత రేటుకి అంతలాగా సౌత్ ఆఫ్రికా వరకు ఈ బియ్యం వెళ్తున్నాయి అని అంటే ఎంత అక్రమం అది. అక్రమాన్ని ఇప్పుడు బయటపెట్టడంతో మొత్తం న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి, పత్రికల దగ్గర నుంచి, అలాగే ఆల్ ఇండియా న్యూస్ అయిపోయి ఇది ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ఎవ్వరూ చొరవ తీసుకొని వెళ్ళలేని విధంగా ఏపీలో జరిగినటువంటిది మొత్తం దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఈ న్యూస్ అయితే అవ్వడం జరిగిందనమాట. దీంతో అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి హెడ్స్ ఆఫ్లు చెప్తున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అలాగే నువ్వు సూపర్ అని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అయితే చాలామంది చాలా విధాలుగా చెప్పగొడుతూ ఉన్నారు. నిజమైన నాయకుడు అని చెప్పేసి పవర్ స్టార్ని ఆకాశానికి అయితే ఎత్తేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా జరిగినటువంటి ఈ దందాలో రానున్న రోజుల్లో వీళ్ళు తీసుకునేటువంటి చర్యలు ఏంటో అలా ఉంటాయి, అసలు దీన్ని ఏ విధంగా అరికడతారు అనేది కూడా రానున్న రోజుల్లో దీని మీద ఒక సరికొత్త ప్రణాళిక అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకురాబోతున్నారు. రేషన్ షాప్లో నుంచే బియ్యం అసలు వేరే వాళ్ళకి అమ్మకుండా, ఒకవేళ అమ్ముకున్నారనుకోండి, ఇలా అక్రమ రవాణా అవ్వకుండా ఆ బియ్యాన్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ బియ్యాన్ని పేదలు తీసుకుంటున్నారు, మళ్ళీ రేషన్ షాపులు ఇచ్చేస్తున్నారు అనుకోండి, దాన్ని రేషన్ షాపు వాళ్ళు తరలించకుండా, అలాగే వేరే వాళ్ళకి ఈ విధంగా అక్రమ రవాణా జరగకుండా గట్టిగా భద్రతా చర్యలు అయితే తీసుకోబోతున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రకటించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి అక్రమ దందాకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తాత్కాలికంగా బ్లాక్ అయితే పడిపోయింది. దీంతో కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఆ బియ్యాన్ని సీజ్ చేసి వాళ్ళైతే వెనక్కి తీసుకోవడం జరిగింది. 1200-1300 కోట్ల దందాన్ని అయితే ఆపేయడం జరిగిందనమాట. అది దీని వెనకాల ఉన్నటువంటి కొంతమంది పేర్లు అయితే బయటికి ఇంకా రావాల్సి ఉంది. దీని మీద ఇంకా దర్యాప్తు చేసి అసలు దీని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద కూడా మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం హోదాలో తనైతే మరి వెలికి తీయబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అసలు దీని వెనకాల ఈ పాత గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరున్నారు, అసలు అంతలా అక్రమ రవాణా ఇప్పటి వరకు కూడా ఎన్ని వందల కోట్లు జరిగిందనే దాని మీద కూడా గట్టిగా ఆరా తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రానున్న రోజుల్లో అయితే రాబోతున్నాయి అన్నమాట. మరి మీకు మరిన్ని ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.